తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రుయా ఆసుపత్రిలో హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒక ప్రాణం కాపాడబోయి ఎక్కువ రద్దీ వల్ల 6 మృతి చెందడం దురదృష్టకరమన్నారు. సున్నితమైన ఈ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా సహకరించాలని కోరారు. చనిపోయిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారన్నారు. తిరుపతి ఘటనలో కుట్ర కోణం ఉందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని అనిత తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. బాధ్యరహితంగా పనిచేసినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట 5గురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన తర్వాత సందర్భాన్ని గుర్తు చేయాలి. నిజంగా ఒక ప్రాణాన్ని కాపాడబోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట 5గురు ఒక చోట ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా